श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। कुछ यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేను మొట్టమొదటిగా యూట్యూబ్లో చెప్పింది జగత్ సృష్టి ఛానల్. ఇప్పుడు చెబుతున్న శ్లోకం యఃకర్త, జగత్ మొత్తానికి కర్త ఎవరు? యఃకర్త జగతాం భర్త, జగత్తును మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంహర్త, అందరినీ సంరక్షించేవాడు. సంరక్ష సంరక్ష మహసాం నిధి. ఇక్కడ భూమి మీద పుట్టిన 84 లక్షల జీవరాశులకి తగిన ఆహార వ్యవహారాలు మొత్తం నడిపేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం, ఆయనకి నమస్కారం చేస్తున్నాను అని జరుగు మొట్టమొదట ఈ శ్లోకాన్ని జగత్ సృష్టి ఛానల్కి ఇచ్చాను. జగత్ సృష్టి, జగత్తును సృష్టించిన వాడెవరు? భగవంతుడు. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తోమోపహం. లోపల బయట అంతటా నిండి ఉన్నటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు ప్రపంచం మొత్తం మీద ఉన్నాడు. ఆయన లేకపోతే ఏమీ లేదు. అదే జగత్ సృష్టి ఛానల్ అని ఒకసారి చెప్పాను. కానీ ఈ మధ్య కొంత సమయంలో జగత్ సృష్టి ఛానల్కి నాకు దూరమైంది. మళ్ళీ వాళ్ళ రాఘవేంద్ర జగత్ సృష్టి ఛానల్ తాలూకు నా దగ్గరికి వచ్చాడు. మరి జగత్ సృష్టి ఛానల్ రాఘవేంద్ర నేను అందరం బాగుండాలని సదుద్దేశంతో 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కటస్య నిశాకరః. ఈ కర్కాటక రాశిలో శుక్రుడు బాగున్నాడు, తర్వాత బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. 3 గ్రహాలు బాగున్నాయి. శుక్రుడు, బుధుడు, కుజుడు, ఈ 3 గ్రహాలే బాగున్నాయి. రాహువు అష్టమంలో ఉన్నాడు. రాహు బాగా ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంది. ఇళ్ళు కట్టుకునేవాళ్ళు, ఇల్లు కట్టేవాళ్ళు, ఇంటికి సంబంధించిన మెటీరియల్స్ అమ్మే వాళ్ళకి బాగుంది. ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు కట్టుకుంటానికి మంచి అవకాశం ఉంది. కుజుడు తృతీయంలో ఉన్నాడు. ఎటువంటి వ్యాధులున్నా పోతాయి. స్థలమో ఇల్లు కొనుక్కుంటానికి మంచి అవకాశం కనపడుతుంది. ఈ టైంలో ముందు ముఖ్యమైనవి ఏమిటంటే ప్రతి వ్యక్తి కోరుకునేది ఏమిటి? చదువు, తర్వాత ఉద్యోగం, తర్వాత వివాహం, తర్వాత గృహం, తర్వాత సంతానంగా కోరుకుంటారు. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? ఇల్లు తప్పనిసరిగా కావాలి. ఇల్లు లేకపోతే ఎంత కష్టపడ్డా నష్టంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంది. కుజుడు తృతీయంలో ఉన్నాడు కాబట్టి ఇల్లు కట్టుకుంటానికి కూడా భూమి పుత్రో యమశ్చ సహా అని ఈ కుజుడు వల్ల మీకు ఇల్లు కట్టుకోవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ మంచి సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం ఒకటి. అయినా ఈ నెల శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి నెల. ఇట్లాంటి నెలలు ఎప్పుడూ రావు. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అంటారు. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు ఆయన. అటువంటి సమయంలో మరి పీఠాధిపతులంతా కూడా చాతుర్మాస్య వ్రతం చేస్తారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణువు భూలోకంలో మరి తులసి వనంలోకి వస్తాడు. కాబట్టి ఈ ఆషాఢం దగ్గర నుంచి కార్తీకం వరకు దేవతా పూజలు, ఏదైనా మన గ్రహస్థితి బాగుండకపోతే గ్రహదోషాలకు పూజలు ఇవి చేసుకుంటే మనకు వెంటనే ఫలిస్తాయి. వెంటనే మీకు ఎటువంటి పనైనా ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ 4 నెలలు విశేషమైనటువంటి నెలలు. ఇది ప్రతివాడు కూడా గుర్తుపెట్టుకోవాలి.
పైన ప్రతివాళ్ళు కూడా ఇప్పుడు చాలా ఆచారాలు పాటించటంలా. వివాహం అయిన తర్వాత ఆషాఢ మాసంలో కొత్త దంపతులు ఒక చోట ఉండకూడదు, అది పాటించలేదు. మరి ఇక్కడి నుంచి అయినా సరే, శ్రావణ మాసం నుంచి అయినా సరే లక్ష్మీ వ్రతం, తర్వాత భాద్రపద మాసంలో పితృదేవతలకి పిండ ప్రదానాలు, ఆశ్వయుజ మాసంలో అమ్మవారి పూజ, కార్తీక మాసంలో ఈశ్వరాభిషేకం, శ్రావణ మాసంలో అమ్మవారికి ఈశ్వరుడికి కూడా అభిషేకాలు, ఇవి చేసుకుంటే మీకు ఎంతైనా మంచిది. అయితే ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఆలోచిస్తే ఏమిటంటే, మరి బుధుడు శుక్రుడు తప్పితే కుజుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. మరి కుజుడు వల్ల భూమి సంబంధించిన వాడు కుజుడు. భూమి వల్ల మనకు రాని ఏమన్నా ఉందా, అన్నీ వస్తాయి. రాని వస్తువు అంటూ ఏది లేదు. చెట్లు వస్తాయి, మొక్కలు వస్తాయి, నీళ్లు వస్తాయి, ఆయిల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. భూమి నుంచి రాని వస్తువు ఏది లేదు. మనం ఏ వృత్తి చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏది కావాలన్నా తినడానికి బియ్యం కావాలి, మిగతా అన్ని వస్తువులు కావాలి. అన్ని వస్తువులు భూమి నుంచి వస్తాయి. ఈ భూమికి సంబంధించిన వాడు కుజుడు. కుజుడు బాగున్నాడు కాబట్టి మీకు ఇల్లు కొనుక్కుంటానికి మంచి సమయం. శుక్రుడు బాగున్నాడు కాబట్టి వివాహం చేసుకుంటానికి చాలా మంచి సమయం. అట్లాగే బుధుడు బాగున్నాడు కాబట్టి వ్యాపారానికి మంచి సమయం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అనవసరమైన ఖర్చు పెట్టే గ్రహాలు కొన్ని ఉన్నాయి. ద్వాదశంలో గురువు అనవసరమైన ఖర్చులు పెట్టిస్తాడు. అట్లాగే శని 9ంట, అష్టంలో రాహువు, వీరంతా దండగమారి ఖర్చులు పెట్టిస్తాడు. రవి ఆరోగ్యం మీద దెబ్బతీస్తాడు. కాబట్టి ఈ మంచిని మనం సద్వినియోగం చేసుకోవాలంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగిన గ్రహాల యొక్క పూజలు చేసుకొని ఈశ్వరుడు లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.